అక్కడ జరిగింది జగన్మోహన్ రెడ్డి పేరు మీద దాడి. దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి దగ్గర అతని పేరు ఉండటానికి అతనికి అర్హత లేదని ఎవరికో కోపం వచ్చింది. దాన్ని రెండు కులాల మధ్యలో గొడవగా చిత్రీకరించాలని. నిజానికి అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ పెట్టడానికి కూడా ఒక బలమైన కారణం ఉందండి. అంబేద్కర్ గారి విగ్రహాన్ని దాదాపుగా 150 కోట్లతో అమరావతిలో, ప్రపంచ నగరం అమరావతిలో స్థాపించాలని 30 ఎకరాల స్థలం దాన్ని కేటాయించారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ప్రపంచ నగరంలో ఉండాల్సిన విగ్రహం అది. ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి, అంటే ఒక పక్కన అమరావతిని నాశనం చేయాలి, ఆ విగ్రహాన్ని తెచ్చి విజయవాడ స్వరాజ్ మైదానంలో పెట్టడం మొదలు పెడితే అక్కడున్న కమ్మ సోదరులు ఏమైనా వ్యతిరేకిస్తే అప్పుడు కమ్మలకి దళితులకి గొడవగా క్రియేట్ చేద్దాం, అల్లర్లు రేపుదామని అప్పుడు ప్లాన్ వేశాడు. అయితే విజయవాడలో ఉన్న కమ్మ సోదరులు ఎంతో హుందాగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చిన వ్యక్తిని ఆయన గౌరవించి ఎవరు ఏ గొడవ చేయకపోయేటప్పటికీ అప్పుడు ఇతను కుట్ర పాటించడానికి అవకాశం దొరకలేదు జగన్ రెడ్డికి. ఈ రోజున కమ్మవారు అడ్డుకుంటున్నారు, కమ్మవారు దాడి చేశారని చెప్పి ఒక కులం మీద కూడా ముద్రేసి బతుకుతున్నాడు. ఇంకా నిజానికి మనుషులకు పుట్టారా, అబద్ధాలకు పుట్టారా? మీరు ఈ అబద్ధాల మీద ఎంతకాలం బ్రతుకుతారు జగన్ రెడ్డి అని అడుగుతున్నాను. ఎవడెవడైతే దీని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాడో, జగన్ రెడ్డి అనే ఒక ఫ్యాబ్లో ఎస్కోబార్ని మించిన ఒక నేరస్తుడి పేరు మా అంబేద్కర్ గారి దగ్గర ఉండకూడదని కోపం వచ్చిన ఎవడో అతని పేరును మాత్రం పీకేశాడు తప్పించి విగ్రహానికి ఎటువంటి అక్కడ చేటు జరగలేదండి. దాన్ని పట్టుకుని ఈ రోజున రెండు వర్గాల మధ్యలో, దళితులకి తెలుగుదేశం పార్టీ వర్గాలకి మధ్యలో విద్వేషాలు రేపాలని, దళితులకి కమ్మవారికి మధ్యలో విద్వేషాలు రేపాలని ప్రయత్నిస్తున్న ఈ వైసీపీ అబద్ధాల కోర్లు ఎవరైతే ఉన్నారో, ఆ పనికిమాలిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా 295A 153A ఈ ప్రకారం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే వీళ్ళు ఎలాగైనా సరే గొడవలు రేపాలి, అశాంతి రేపాలి, శాంతి భద్రతల సమస్యలు తీసుకురావాలి, కులాల మధ్యలో మతాల మధ్యలో గొడవలుగా మార్చాలని జగన్ రెడ్డి చాలా ఊపిళ్ళు ఊరుతున్నాడు. దీనికి ఈ రోజున ఆ సాక్షి టీవీలో ఎక్కడ చూసినా ఇదే మ్యాటర్ అండి. ఎక్కడ చూసినా అంబేద్కర్ గారి విగ్రహం మీద చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దాడని రాస్తున్నాడు. ఆ సాక్షి మీడియాని కంప్లీట్గా బ్యాన్ చేయాలి ఈ రాష్ట్రం నుంచి.